న్యూయార్క్ పోమిన స్థానిక రంగనాథ టెంపుల్లో మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు మాట్లాడుతూ 24 సంవత్సరాల తర్వాత రెండవ సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించామని, ఆలయ గోపురాలకు అభిషేకం నిర్వహించామని చెప్పారు. ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. శ్రీరంగవీర రఘునాథ్ షడగోపహృజ్యం వేదాంత దేశికేంద్రమహం ప్రపంచే శ్రీమతే శ్రీవంశడగోప శ్రీ వేదాంత దేశికేంద్రమహ దేశికాయ నమః. అస్మదాచార్య దివ్యతిదివడిగడే శరణం. ఒక ఆలయం యొక్క ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సంప్రోక్షణాన్ని చేయాలి. ఆ విధంగా ఈసారి చేసిన సంప్రోక్షణం ఈరోజు 24వ సంవత్సరం అయిన తర్వాత రెండో సంప్రోక్షణం. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క శక్తి దినదిన ప్రవృద్ధం కావాలి అని ఆ ఆలయంలో విమానం మీద ఉండేటువంటి కలశాలకు ఆ మంత్రోదకాన్ని ప్రోక్షణ చేయడాన్ని సంప్రోక్షణం అంటారు. ఆ భగవంతుడి యొక్క శక్తి దినదినాభివృద్ధి కావాలి అని ఆ విధంగా చేసేటప్పుడు అందరూ అంటారు, మీరు చూసే ఉంటారు, అక్కడ రంగనాథుల వారికి సంప్రోక్షణ జరుగుతుంటే మీరు చూసారా, ఎక్కడి నుంచి వస్తాయో 2, 3, 4 గరుడ పక్షులు వచ్చి అలా ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. చూసిన వాళ్ళు మీరు చూసుంటారు. అదే విధంగా ప్రతి సన్నిధికి రంగనాథ సన్నిధి, మహాలక్ష్మి సన్నిధి, ఆండాళ్ సన్నిధి, లక్ష్మీ నృసింహ, రామ, కృష్ణ, శ్రీనివాస, గరుడ సన్నిధి అందరికీ సంప్రోక్షణ చేస్తారు. ఒక మహానుభావుడు అహోబిల మఠంలో 44వ పట్టం జీయర్ గారు వారు ఒక్క సెంటెన్స్ చెప్పారు, రంగనాథుల వారికి ఒక దివ్యమైన ఆలయాన్ని కట్టండి, దేశిక సాంప్రదాయంలో కట్టండి, పతివ్రత భక్తిని ఫాలో అవ్వండి, శరణాగతిని అందరికీ చెప్పి చేయించండి, అన్నీ కలిపి ఒక్క సెంటెన్స్ లో చెప్పారు, ఒక్క వాక్యంలో. ఇప్పుడు మీరు చూడగలుగుతున్న ఈ ఆలయం అంతా కూడాను ఆ మహానుభావుడి అనుగ్రహమే. అన్ని విమానాలకు 24 క్యారెట్ల బంగారు పూత పూయడం కానీ, అందరు స్వాములకు బంగారు కిరీటాలు కానీ, అందరికీ వెండి కవచాలు, వెండి తిరుమంజన వేదికలు, వెండి ఆరాధన పాత్రలు, సహస్ర దీపాలంకారాలు, 108 వెండి కలశాలు, అన్ని బంగారు షఠారులు, అభిషేకానికి బంగారు కలశం, స్వామి అలంకారానికి బంగారు పతకాలు, అన్నీ కూడాను మీరు ఎప్పుడు కని విని ఎరిగి ఉండరు. టికెట్టే లేదు ఈ టెంపుల్లో. ఏ విధమైనటువంటి దైవిక కార్యానికి టికెట్టే లేదు. యథాశక్తి మీ ఇష్టం. $1 ఇచ్చారో $10 ఇచ్చారో ఇవ్వలేదో అసలు ఎవ్వరూ అడగరు. భగవంతుడి కార్యం చేయండి. ఆంజనేయ స్వామి వడమాల పూజ గాని ప్రతి శనివారం, లేదు సంతాన గోపాలకృష్ణ పూజ గాని ఎవ్రీ సండే, లేదు ఎవ్రీ ఫ్రైడే మహాలక్ష్మికి కొత్త చీరలు సమర్పిస్తారు. భగవంతుడికి అన్ని పీతాంబరాలు, అభిషేకాలు చేస్తారు. సాటర్డే సండే మనకు కన్వీనియంట్ అని కాదు. ఆ స్వామి జన్మ నక్షత్రం ఎప్పుడొస్తే అప్పుడు రంగనాథుల వారికి రేవతి, మహాలక్ష్మికి ఉత్తర ఫల్గుని, గోదాదేవికి పూర్వ ఫల్గుని, లక్ష్మీ నరసింహుల వారికి స్వాతి, రామచంద్రుల వారికి పునర్వసు, కృష్ణుల వారికి రోహిణి, వెంకటేశ్వర స్వామికి శ్రవణం, గరుడుల వారికి స్వాతి. ఆ విధంగా వారి వారి నక్షత్రాల రోజున వారికి తిరుమంజనాలు చేసి వస్త్రాలు సమర్పించి తులసి వనాన్ని ఏర్పాటు చేశారు. గజమాలలు చేసి భగవంతుడికి తులసి సమర్పిస్తారు. అన్నీ కూడాను ఆ మహానుభావుడు చెప్పిన ఒక్క వాక్యం, రంగనాథుడికి కైంకర్యం చేయండి, ఆ మహాలక్ష్మి అనుగ్రహం రంగనాథుల వారికి చేయండి. ఆ విధంగా జరుగుతోంది 24 సంవత్సరాల నుంచి. తప్పకుండా రండి. మీకు భగవంతుని మీద నమ్మకం ఉండాలే కానీ అసాధ్యమైంది లేదు. చిన్న ఎగ్జాంపుల్, మీకు పిల్లలుంటే వాళ్ళ వాల్యూ తెలియదు. సంతాన గోపాలకృష్ణ పూజ ఈ 10 ఏళ్లలో 99% గ్యారంటీడ్. ఏదో 10 మంది చేశారు, 9 మందికి బిడ్డలు పుట్టారని కాదు. ఆ ఆచార్యుల వారి అనుగ్రహం అంటే 400 మంది చేశారు.
396 మందికి బిడ్డలు పుట్టారు. ఏ ఓబీజీవీఎన్ డాక్టర్ కూడా అంత పెద్ద గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. కొంతమందికి 5 ఏళ్ళు పిల్లలు లేరు, 10 ఏళ్ళు పిల్లలు లేరు. 3 ఆడవాళ్లకు 18 ఏళ్ళు పిల్లలు లేరు పెళ్ళయ్యి. ఏజ్ 23 పెళ్ళయింది, యాడ్ 18 ఇయర్స్, ఏజ్ 41. ఏజ్ 41లో చేసి ప్రెగ్నెంట్ అయ్యి ఏజ్ 42లో 3 బిడ్డలను కన్నారు. అందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఆ శరణాగతి అనేది అంత గొప్పది అని ఆచార్యుల వారు మాకు చేసిన ఉపదేశం. మీరు అందరూ కూడాను ఆ మహాలక్ష్మి పాదాల దగ్గర, ఆ శ్రీమన్నారాయణ వారి పాదాల దగ్గర శరణాగతి చేసి మళ్ళీ జన్మ ఎత్తకుండా చూసుకోండి. లేదంటే పునరపి జననం పునరపి మరణం, మీ ఇష్టం. మోక్షం కావాలి అంటే ఆయన ఒక్కడే ఇవ్వగలడు. మీ అందరూ చెప్తారు, వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఆ శరణాగతి అంటే ఆ ఒక్క మాటను, వినా వెంకటేశం ననాథో ననాథ, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయడమే శరణాగతి. మీ ఇష్టం. శుభం భూయాత్.